మిత్రులందరూ కూడా నమస్కారాలు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా మరి ఎవరైతే ఈ రాష్ట్రంలో వృద్ధులు వితంతులు అందరికి కూడా జూలై 1వ తేదీన 7,000 రూపాయలు పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే వజ్రగాడ గ్రామంలో పెన్షన్లు ఇస్తున్న సందర్భంగా పెన్షన్లు తీసుకున్న వృద్ధులు వితంతులు వికలాంగులు అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా కలిసి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారిది అలాగే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తాలూకా ఒక డిజిటల్ ఫ్లెక్సీని వేసి ఈ శుభ సందర్భంలో పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ మరియు అక్కడ ఉన్న నాయకులందరూ కూడా పాలాభిషేకం 1వ తేదీని చేయడం జరిగింది. ఏదైతే పాలాభిషేకం చేసిన డిజిటల్ ఫ్లెక్సీ ఏదైతే ఉందో మరి రామాలయం వద్ద ఒక పక్కన మరి భద్రపరచడం కూడా జరిగింది. మరి అక్కడున్న వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా కావాలని మరి ఎలా ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి గౌరీశ్రీ చింతకాల అయ్యన్న పాత్రుడు గారిది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క డిజిటల్ ఫ్లెక్సీలో ఉన్న వాళ్ళ తాలూకా తలలను కోసేసి మరి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం కటౌట్లని అతికించడం జరిగింది. ఇలాంటి చర్యని మాకవరపాలెం తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. వారిపైన మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి మాకవరపాలెం మరి ఎస్ఐ గారికి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మరి మొన్ననే రావణపాలెన్ని మరి ఇలాంటి సంఘటన జరిగింది. ఈవేళ వజ్రగాల్లో జరిగింది. ఈ మండలంలో ఉన్న వైసీపీ నాయకులకి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు దేనికి సంకేతం ఇది? ఈ మండలంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించవలసింది మీరు. ఈవేళ ప్రజలతో ఎన్నుకోబడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుల్ని శాసనసభాపతిని మరి ఈ తెలుగు నాటికి గుర్తింపు తెచ్చిన నందమూరి స్వర్గీయ తారక రామారావు గారిని యొక్క తలల కోసి ఇలా పైశాచిక ఆనందం పొంది అలాంటి వ్యక్తులు మీరు ప్రోత్సహిస్తున్నారంటే మీరు ఇంకా రాజకీయాల్లో కొనసాగే అర్హత మీకు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం.